హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ చెప్పుకుందాం. యాక్చువల్లీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. మూవీ స్టోరీ అంతా చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించాను. స్టోరీలన్నీ వినేసి మూవీ ఎక్స్పీరియన్స్ పాటు చేసుకోవాలి. ఇది ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీగా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అందరినీ తీసుకుని వీకెండ్కి మంచిగా ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ డైరెక్టర్ వెంకీ గారు చెప్పినట్టు 90% ఎంటర్టైన్ కాదు, 100% ఎంటర్టైన్ చేసేసారు. అది మీకు మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది. హ్యాపీగా చాలా కాలం తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసాము అన్న ఫీల్తో బయటకు వస్తారు. అండ్ ప్లస్ పాయింట్, హీరోయిన్ టాప్ నాచ్ యాక్ట్ చేసింది, మంచి సెలెక్షన్. అండ్ హీరో సూర్య తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్ రావడంతో క్యారెక్టర్లో ఒదిగిపోయారు. అండ్ హీరో సూర్య గారు మదర్ కింద రాధిక గారు యాక్ట్ చేశారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న బాండింగ్ అండ్ కథ నడిచే విధానం చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏమాత్రం కూడా ఫుల్ లెంత్ మూవీ కూడా ఎక్కడ మీకు ఇంత కూడా బోర్ కొట్టదు. సాంగ్స్ కూడా మీకు బోర్ కొట్టని సాంగ్సే ఉంటాయి. అండ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే టోటల్ ఒక 6 సాంగ్స్ పెట్టేసి మొత్తం ఓదర కొట్టేసి అంత సినిమా లేదు. స్టోరీకి ఎక్కడ అవసరమో అక్కడ వరకే సాంగ్స్ పెట్టారు. డైరెక్టర్ రైటింగ్, డైలాగ్స్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఆమె కెరియర్కి ఈ మూవీ. అండ్ మన తెలుగు హీరోస్ అందరూ ఇంకా లైన్ పెట్టి ఆమెకి మూవీ ఛాన్సెస్ ఇస్తానే ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక మంచి హీరోయిన్ దొరికినట్టే. అండ్ ఇంకొకటి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ గారు అత్తారింటికి దారేది మూవీతో కొంచెం కంపేర్ చేశారు. యాక్చువల్లీ ఆ హీరోయిజంని ఎలివేట్ చేయడం కోసం చాలా బాగా కష్టపడ్డారు. అండ్ అంటే అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ డబ్బున్న క్యారెక్టర్ తో మనం ఏదన్నా చేయగలం అన్న ఆ స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇందులో కూడా అదే స్టైల్తో వెళ్తూ ఉంటుంది. సూర్య గారు ఎక్సలెంట్ యాక్టింగ్. మొత్తానికి ఆగస్టులో ఒక మంచి మూవీ వచ్చింది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి ఇంకా కాసులు వర్షం కురిసినట్టే. నేను మూవీ స్టోరీ చెప్పేస్తే మీకు ఇంకా మూవీ చూడటానికి ఏముండదు. అందుకే నేను స్టోరీ చెప్పకుండా సినిమా ఎలా ఉంది, ఏది బాగుంది అన్న విషయాల మట్టికే చెప్తాను. అండ్ రాధిక గారు, రవీనా టండన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి ఎంగేజింగ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. కొన్ని సీన్స్ అయితే మనకి మంచి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్లో ఒక హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. వాట్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ మూవీ, త్రూ అవుట్ మూవీ. యాక్చువల్లీ డైరెక్టర్ ఎంపిక చాలా బాగుంది అండి. హీరోయిన్ ఎంపిక అండ్ సూర్యకి వాళ్ళకి ఇద్దరికి మ్యాచ్ చేయడం, ఆ స్టోరీ కూడా అలా కలిసిందనమాట. అండ్ 42 years హీరో అండ్ 22 years హీరోయిన్ స్టోరీ నడవటం అండ్ ఆ బాబు స్టోరీని తీసుకురావటం, అది మంచి ట్విస్టులతో కూడా నడుస్తూ ఉంటుంది సినిమా. మంచి ఫ్యామిలీ బంధాలు బాంధవ్యాలతో నడుస్తూ ఉంటుంది. మనుషుల వాల్యూ, వాళ్ళ బంధాల వాల్యూలు అంటే ఏంటో కూడా మనకి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తుంది. హీరో యాక్టింగ్ ఎక్సలెంట్, రాధిక గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఈ వీకెండ్ మట్టికి ఈ మూవీ మిస్ కాకండి. అండ్ ఓటీటీలో చూసే మూవీ కాదు, అండ్ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. మంచి ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వచ్చే మూవీ. తెలుగు మూవీ వైబ్స్ తరపున ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 4.5 క్లీన్ స్వీట్. చాలా బాగుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.